పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు ఎవరు వేదిక పంచుకోవద్దని చెప్పారు. ఎక్కడైనా నివాళులు అర్పించాల్సి వస్తే వెళ్లి రావాలన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివరణతో పార్టీ అధిష్టానం సంతృప్తి చెందిందని చెప్పారు. నేతల వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, ఎవరైనా పార్టీ గీత దాటితే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలని సూచించారు. దీనిపై స్పందించిన అమ్మటి రాంబాబు ఘాటుగా స్పందించారు. తాను సీఎం చంద్రబాబు పక్కపక్కనే, అది తప్పు కాదా అని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లను టీడీపీ నేతలు కలిస్తే చంద్రబాబుకు తప్పుగా కనిపిస్తుందని విమర్శించారు. లేదు, ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పార్టీ అన్నది పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు శిరోధార్యం. దాన్ని ఎవరికి కూడా సరే ఆ శ్రేణిలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది అందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ బాగుండామని పిలిచి మాట్లాడుకున్నారు, వాళ్ళే రిజిస్ట్ అయ్యారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరితో అయినా కలవచ్చు, ఎవరి పక్కనైనా కూర్చోవచ్చు, కానీ కర్మ సామాజిక వర్గాలు మాత్రం కొట్టుకు సాగాలి. వాళ్ళు మాత్రం కలిసి ఉండకూడదు. బీసీలు, ఎస్సీలు, కాపులు ఏం కలిసి ఉండకూడదు. ఆయన మాత్రం కలిసి ఉంటాడు. ఇది ఆయన థీరీ. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇన్ని ట్రోల్ చేశారు, మీరు గుర్తుందా? ఎంతమంది నాకు చిత్రం. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చోట కలిసి కూర్చున్నాను, నాకు గుర్తులేదు నిజానికి. ఐ థింక్ అది చీఫ్ జస్టిస్ లేకపోతే జస్టిస్ లేకపోతే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను మంత్రిగా వెళ్ళినప్పుడు నాకు ఆయన పక్క సీట్ వచ్చింది, కూర్చున్నా. మరి లేచి వెళ్ళిపోలేదే. మరి అది ఎవరో మొన్న దేనిలోనూ నేను సోషల్ మీడియాలో చూసా. మరి అక్కడ ఎందుకు కూర్చున్నాడు? తనకేం న్యాయం వర్తించదు, ఇది మాకే వర్తిస్తుంది. సాయిరెడ్డి పక్కన కూర్చున్నాడు, అది వర్తించదు. బోండా ఉమా, చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ సొంత వ్యవహారం. వాళ్ళు కింద మీద పడమను. అసలు బోండా ఉమకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమను. అమ్మటి రాంబాబు గారితో మాట్లాడొద్దు. అసలు తెలుగుదేశంలో ఉన్న కాపులతో తప్ప ఏ కాపుతోనూ మాట్లాడమని చెప్పమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని. మాకేంటి అభ్యంతరం? కనపడితే నమస్కారం పెట్టకూడదా? కనపడితే పలకరించకూడదా? అంటే తెలుగుదేశంలో కనపడితే తప్పుకు వెళ్ళిపోవాలండి మేము. అవి నిన్న బోలంత మంది జనసేన వాళ్ళు కనపడ్డారు, పలకరించాం. వాళ్ళని అడిగి ఏమయ్యా పలకరించమంటాడు. భలే పని, మాకు అదే నేను పలకరించను అన్నాడు. మా వాళ్ళే ఒక దినం దగ్గర నన్ను చూస్తే ఎందుకు పోయేది? చంద్రబాబు గుర్తొస్తున్నాడు నన్ను చూడంగానే. తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు కోపం లేదు. చంద్రబాబు వాళ్ళ మీద కోపడతాడా? అతను బుర్ర చెడిపోయింది బాబు. వయసు పెరగబడి చెడిపోయిందో లేకపోతే ఉక్రోషంతో చెడిపోయిందో నాకు అర్థం కావట్లా.